జూలై 9న ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఇందులో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డైరెక్టర్లు జనరల్ ఆఫ్ పోలీస్ పాల్గొంటారు. అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సశస్త్ర సీమా బల్, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సహా పలు కేంద్ర సంస్థలు, ఉన్నతాధికారులు కూడా హాజరు కానున్నారు. ఇక ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఒకే విధమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంపై దృష్టి పెట్టనున్నట్టుగా నివేదికలు చెబుతున్నాయి. ఇక ఈ సమావేశంలో ప్రధానంగా 3 అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. మొదటిది అక్రమంగా దేశంలో నివసిస్తున్న విదేశీయులను గుర్తించడం. రెండవది వారికి నకిలీ ఆధార్, ఓటార్ గుర్తింపు కార్డులు లేదా ఇతర పత్రాలు సమకూర్చే నెట్వర్క్లను గుర్తించి చర్యలు తీసుకోవడం. ఇక మూడవది సంబంధిత దేశాలతో సమన్వయం చేసి చట్టపరమైన విధానంలో వారిని డిపోర్ట్ చేసే ప్రక్రియను కూడా వేగవంతం చేయడం. ఇక కేంద్రం ఈ సమస్యను కేవలం సరిహద్దు భద్రతా కోణంలో కాకుండా అంతర్గత భద్రతా అంశంగా కూడా చూస్తున్నట్టుగా సమాచారం. ఇక నివేదికల ప్రకారం అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, నకిలీ పత్రాలు తయారు చేయడం, ఉద్యోగాలు కల్పించడం వంటి కార్యకలాపాల్లో పాల్గొనే ముఠాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఇక ఈ నెట్వర్క్ల ఆర్థిక లావాదేవీలపై అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. అయితే అధికారిక కార్యాచరణ వివరాలు సమావేశం అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది. అక్రమ చొరబాట్ల వల్ల కొన్ని ప్రాంతాల్లో జనాభా మార్పులు, భద్రతాపరమైన సవాళ్లు, అటువంటి అంశాలను కూడా కేంద్రం పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీల రాష్ట్రాల నుండి సమాచారం సేకరిస్తోంది. జూలై 9న సమావేశంలో ఆ నివేదికల ఆధారంగా కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే చర్యలు ఖరారయ్యే అవకాశం ఉందంటూ సమాచారం. అయితే జూలై 9న జరిగే సమావేశం తర్వాతే కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అక్రమ వలసలు, నకిలీ పత్రాల నెట్వర్క్లు, అంతర్గత భద్రత వంటి అంశాలపై దేశవ్యాప్తంగా ఎలాంటి కార్యాచరణ చేపడతారన్నది ఆసక్తికరంగా మారింది.